నమస్కారం అయ్యా. ఎప్పటి నుంచో తమరిద్దరూ కలిసినప్పుడు అడగాలనుకుంటున్నా. ఆ అదృష్టం నాకు ఈ రోజే దక్కింది. మరేం లేదండి, మా వాడు పని పాట లేకుండా గాలికి తిరుగుతున్నాడు. తమరు మా మీద దయతలిసి చెన్నయ్య గారితో చెప్పి బ్యాంకులో కొద్దిగా అప్పు ఇప్పించారంటే 2 పాడావులను కొనుక్కొని మీ పేరు చెప్పుకొని సుఖంగా బతుకుతాం. దయ చూపించండి అయ్యా. పెద్దవారు మీకు తెలియంది ఏం లేదు. బంగారి అక్కడేం చేస్తుంది? దాన్ని వాళ్ళతో కలవలేకూడదు. అయ్యా, తమరింట్లో పిల్లలందరికీ పురుడు పోసిన దాన్ని మీరు సాయం చేస్తారని కొండంత నమ్మకంతో వచ్చాను. సోమనాథ, ఇది మన ఇంట్లో పురుళ్ళకి పుణ్యాలకి వస్తూ ఉంటుంది. పాపం అప్పు కావాలట, కొంచెం సాయం చేయి. సరేనన్నా. చూడమ్మా, అప్పెందుకు కావాలో వివరాలన్నీ ఒక పేపర్ మీద రాసుకొని బ్యాంకు వచ్చి కనిపించు. తప్పకుండా ఇప్పిస్తాను. చాలా సంతోషం. వస్తానండి. వెళ్ళిరా. ఆగు. ఏమిటి వాళ్ళతో నన్ను చూపించి మరీ మాట్లాడుతున్నావు? నీతో మాట్లాడితే ఇంకెవరితోనూ మాట్లాడకూడదా? మనం తప్పు చేస్తే ఎవరికైనా భయపడాలి. నేనేదో వాళ్ళతో మామూలుగా పశువుల గురించి మాట్లాడుతున్నాను. నువ్వు గుమ్మడికాయ దొంగవి భూసాలతో అడుగుకుంటున్నావు. ఇదిగో ఉంచుకో. తర్వాత వేసుకుంటానులే. నే చెప్పింది అర్థమైందా? సోమనాథ, చూసావా ముసలిదాన్ని? దాంతో కబూర్లు ఆడుతోందే. ఏమిటంత నవ్వు? నాన్న, అదెవరో తెలిసిపోయిందిగా. ఆ మనోహర్కి కావలసిన మనిషి. అదొస్తే నువ్వు డబ్బు ఇవ్వకో, తిట్టి పంపించు. నాకు తెలియదా? దాని తెలివితేటలు నా దగ్గర. దానికి చచ్చినా చిల్లిగా కూడా ఇప్పించను. వెళ్ళొస్తాను. బంగారి, నువ్వు నన్ను ఆడించాలని చూస్తావా? ఎంత తెలివిగా వాళ్ళని నీకు దగ్గర కానివ్వకుండా చేశానో చూసావా? అందుకే వాళ్ళ కళ్ళెదుట ఇంతసేపు నీతో కబుర్లాడాను. దేవి, ఎవరొచ్చారు? మా ఆఫీస్ బాయ్. ఏమిటా? వాళ్ళ అమ్మ క్యాన్సర్ అట, వేలూరు తీసుకువెళ్ళాలి, డబ్బు కావాలన్నాడు. డాక్టర్ రిపోర్ట్ తీసుకురా, ఇస్తానన్నాను. అందుకే తీసుకొచ్చి చూపించాడు. వాడు ఈడియట్. నా దగ్గర వర్క్ చేస్తున్నాడుగా. వాళ్ళకి మన ఇంటి అడ్రస్ ఇచ్చాడు గౌరీ. ఎవరైనా చూస్తే మన ఇంట్లో ఎవరికో క్యాన్సర్ అని భయపడరు. క్యాన్సర్ ఏమైనా దాచిపెట్టే వ్యాధ, లేదు మాత్ర వేసుకుని నీళ్లు తాగితే పోతుందనుకునే విషయమా? నువ్వే చెప్పు గౌరీ. ఎందుకంటే నీకే దాని గురించి బాగా తెలుసు. నాకు క్యాన్సర్ గురించి తెలీదు, నీకు క్యాన్సర్ అనే విషయమో తెలీదు. గౌరీ, నీకు క్యాన్సర్ అని నాతో ఎందుకు చెప్పలేదని అడగను. నన్ను ఎందుకు ఏడిపిస్తున్నావు అని అడుగుతున్నాను. నన్ను వదిలేసి నువ్వు మాత్రం క్యాన్సర్ తీసుకున్నావా అని అడుగుతున్నాను. నేను నిన్నేం సుఖపెట్టడం లేదని ఇంతవరకు బాధపడ్డాను. ఇప్పుడు నా వల్ల ఎవరు నయం చేయలేని వ్యాధికి బలవుతున్నావు గౌరీ.
మీరు ఇలా దిగాలు పడిపోతారని తెలిసే నేను ఈ విషయం మీకు చెప్పలేదు. నువ్వు దాచిపెట్టలేవు గౌరీ. నువ్వు దాచిపెట్టాలనుకున్నా జీసస్ తెలియపరిచాడు చూసావా? కారణం నేను నీతో గడిపిన జీవితం మనస్ఫూర్తిగా జీవించింది. ఒక్క విషయం గౌరీ, ఎన్నటికీ నువ్వు లేకుండా జీవించడం నా వల్ల కాదు. అందుచేత ఇప్పుడే మన ఇద్దరు ఏ విషయమో తీసుకుందాం. కృప పెద్దవాడయ్యాడు. వాడికి మొదటి నుంచి ఒంటరిగా ఉండటం అలవాటే. అందుకే అంటున్నారు గౌరీ. డేవిడ్, ఏడవకండి. కొంచెం ప్రశాంతంగా ఉండండి. ధైర్యాన్ని కోల్పోకండి. ప్లీజ్ కమ్ డౌన్. నేను కామ్ డౌన్ అవుతాను. శూన్యంతో నా మనసు నిండిపోయింది. నీకు వ్యాధం తెలిసిన వెంటనే నేను చనిపోయాను గౌరీ. ఏడవకండి. అధికంగా పెంచుకున్న ప్రేమాభిమానాలు దుఃఖాన్ని ఇస్తాయంటం చాలా కరెక్ట్. కృప, ఇప్పుడు నువ్వు ఇంట్లో ఒక్కడవయ్యావు. ఆలోచించు. నీకు కష్టం అంటే నా మనసు బాధపడుతుంది కదా. ఒక్కరోజు నువ్వు ఇక్కడ లేకపోయినా ఎందుకు కృప రాలేదు, తనకేమైంది అని అందరం దిగులు పడతావా లేదా? మిగతా వాళ్ళ విషయం ఏమో నేను దిగులు పడతాను. కృష్ణవేణి చాలా మంచిది. తన సైడ్ ఆలోచిస్తే తన స్థానంలో నేనున్నా ఆ పని చేసేదాన్ని. ప్రాణ స్నేహితురాలు సాయం అడిగితే వీలేదంటూ పొమ్మనగలవా, లేక ఇంట్లో వారికి చెప్పగలవా? అత్తయ్య ఆయన్ని ప్రేమించి వెళ్ళింది. ఇందులో వాళ్ళ తప్పే ఉంది. తోడేలు మేకపిల్ల కథలా ఎప్పుడో జరిగిన విషయానికి ఎన్ని సంవత్సరాలు ఈ విధంగా పగ సాధించడం? పాత పగకి కొత్త రంగు పూసి కోప్పడుతున్నారు ఇంట్లోని పెద్దవాళ్ళు. నువ్వే చెప్పు కృప, ప్రేమించడం తప్ప? మన మనసుకి నచ్చిన వారిని కోరుకోవడం నేరమా? నాకు కూడా ఒకరోజు అటువంటి ఆలోచన రావచ్చు. అప్పుడేం చేయాలి? పాత్రలతో సాకుతో ప్రేమ కథలు ఎందుకని వినకుండా వెళ్ళేవా? మావయ్య గారు, ఇప్పుడే జాంగ్రీ చేశాను, రుచి చూడండి. బాగుంది. ఏమిటి మరి ఒక్కటే తెచ్చావు? ఇంకో 2 తెస్తే తిన్నా ఏమిటి? మీరు తింటారు, కానీ మీరు స్వీట్ ఎక్కువ తినకూడదని డాక్టర్ చెప్పారు కదా. దీని విషయం మీ అబ్బాయికి తెలిస్తే నన్ను తిడతారు. ఏం చేయమంటారు? అమ్మ గాయత్రి, మన కామేశ్వరి వాళ్ళ ఇంటి వరకు వెళ్ళొస్తాను. మీ నాన్న వస్తే డబ్బాలో జాంగ్రీలున్నాయి, 4 పెట్టు. ఎక్కడికి వెళ్తున్నారు? లోపల ఉక్కబోస్తోంది, బయట చల్లగా ఉంటుంది కదా అని. మాతో అబద్ధాలు ఆడకూడదని చెప్పే మీరే అబద్ధం ఆడచ్చా? అబద్ధమా? నేనా? ఎప్పుడు చెప్పాను? మీరు మళ్ళీ అబద్ధం ఆడుతున్నారు చూసారా? మీరు ఎక్కడికి వెళ్తున్నారో నాకు తెలుసు. ఎక్కడికి? జాంగ్రీ తినడానికేగా. ఏమిటి అలా చూస్తున్నారు? అమ్మ మీకు ఒక్క స్వీట్ ఇవ్వడమే చాలా గొప్ప. ఇక మీరు తినకూడదు, లోపలికి వెళ్ళండి. నా చిట్టి తల్లి గాయత్రి, ఒకే ఒక్కటి ఇవ్వమ్మా. నా చిట్టి తదవి కదా, లోపలికి వెళ్ళండి. నా బంగారు తల్లివి, ఒక్క జాంగ్రీ ఇవ్వమ్మా. ఇది మీ ముద్దుల మనవరాలు ఆర్డర్, లోపలికి వెళ్ళండి. నేను వెళ్ళను. ఇది సీతకి లక్ష్మణుడు గీసిన గీత లాంటిది. నా మీద మీకు నిజంగా ప్రేమ ఉంటే నాకు పుట్టబోయే బిడ్డకి మీ నోటితో మీ పేరు పెట్టాలన్న నా ఆశ నెరవేర్చాలనే ఆశే గనక మీకుంటే లోపలికి వెళ్ళండి. లేదంటే ఇది దాటి వెళ్ళి మీకు కావలసిన జాంగ్రీలు మీరు తినండి. వెళ్ళండి.
మీనాక్షి, మీనాక్షి, ఏమైంది? ఇంటికి వెళ్ళినా మనశ్శాంతి లేదు, బయటికి వచ్చినా మనశ్శాంతి లేదు. ఏ? నాకు ఊహ తెలిసిన నాటి నుంచి నేను మా అమ్మను ఓ విషయం అడుగుతున్నాను. మా అమ్మ సమాధానం చెప్పడం లేదు. మా అమ్మాజీకి సమాధానం తెలియదు. ఇక్కడైనా మర్చిపోదాం అనుకుంటే ఆ సుందరొచ్చి జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడు. నే వెళ్లే చోటికల్లా వెంటాడుతూ వస్తున్నాడు. నేనెంత కోపంగా మాట్లాడినా వెళ్ళిపోవడం లేదు. నేనొకటి చెప్పనా? నాకెందుకు అతన్ని చూస్తే తప్పుడు మనిషి అనిపించడం లేదు. సాధారణంగా ఒక అమ్మాయి తిరిగి చూస్తేనే తననే తలుచుకొని ఫీల్ అవుతూ తనకి లవ్ లెటర్ ఇచ్చి తను చుట్టూ తిరుగుతూ ఉండే రోడ్ సైడ్ రోమియోలా అతను నాకు కనిపించడం లేదు. నీతో మాట్లాడే ప్రతిసారి నీ సమస్య గురించే మాట్లాడుతున్నాడు. నీకు హెల్ప్ చేయాలనుకుంటున్నాడు. అంతెందుకు, ఇప్పుడు నువ్వు ప్రాణాలతో ఉండడానికి కారణం ఎవరు? అతనే కదా. కాపాడిన వాడికి కృతజ్ఞతలు చెప్పకుండా కసిరి కొట్టి పంపిస్తున్నావే. ఈ విధంగా చేయడం నీకేమైనా న్యాయంగా ఉందా? సరే మీనాక్షి, మీ నాన్నెవరో నీకు తెలీదు, మీ అమ్మ చెప్పలేదు. దాన్ని కనిపెట్టే దారేమిటి? నువ్వు ఎవరో నీకే తెలియనప్పుడు నీ గురించి అతనికేదో తెలిసింది. కోపంలో ఎప్పుడూ తెలివి పంచేదని అంటారు. ప్రస్తుతం అతని మీద కోపడడం తగ్గించి నిదానంగా మాట్లాడి చూడు. అతని సహాయం నీకు ఎంతవరకు యూస్ అవుతుందో చూడొచ్చుగా. కొంచెం ఆలోచించి చూడు మీనాక్షి. కృష్ణ, నిజం కోసం దేన్నైనా కోల్పోవడం సత్యశోధన. కానీ నిజాన్ని దాచడం వల్ల కన్నబిడ్డ నుండి మనశ్శాంతి వరకు అన్నిటినీ కోల్పోవడం నీకు నువ్వే ఏర్పరచుకున్న ఆవేదన. నీ కన్నతల్లికి చెప్పకపోవడం వల్ల సగం జీవితాన్ని, కన్నబిడ్డకి చెప్పకపోవడం వల్ల మిగిలిన జీవితాన్ని వృధా చేసుకుంటున్నావా? ఈరోజు ఈ ఇంటి పరిస్థితి ఏమిటి? ఏం రావడుంది? ఏ విధంగా ఇల్లు గడుస్తోంది? నీ జీవితాన్ని ఎందుకమ్మా రహస్యంగా ఉంచాలనుకుంటున్నావు? సరే, రేపు అమ్మాజీ కన్నుమూసి నేను చనిపోయానంటే ఇంతవరకు ఇక్కడ ఏం జరిగింది, ఎన్ని బాకీలున్నాయి, ఎవరెవరు ఎంత అప్పిచ్చారు, ఇలా ఏదైనా ఒక్క విషయమైనా నీకు తెలుసా? నిన్ను నమ్మి నీ బిడ్డని అప్పగించిపోవచ్చు, కానీ నిన్ను ఎవరిని నమ్మి ఎవరికి అప్పగించాలా అనే అమ్మాజీ దిగులు పడుతున్నారు తల్లి. ఇప్పుడు తెలుసుకోమ్మా, అమ్మాజీ వేసుకుంటున్నారే ఒంటి నిండా నగలు, అవన్నీ తాకట్టు పెట్టారే, వాటి నకిలీ నగలమ్మా. ఆ నకిలీ నగలు పెట్టుకుని లోకాన్ని మోసం చేయొచ్చు, కానీ నిన్ను మోసం చేయలేదు. అమ్మా, రాను రాను మీనాక్షి అడుగుతున్న ప్రతి ప్రశ్న నాకు న్యాయమే అనిపిస్తోందమ్మా. అవసరానికి ఆదుకొని డబ్బు, ఆపదలో ఆదుకొని భర్త ఉంటే ఏం, లేకపోతేనే. అమ్మా, ఇక మీదట కూడా నువ్వు త్యాగం అనుకుని మౌనంగా ఉన్నావంటే ఈ గుండె తట్టుకోలేక విషయాన్ని బయట పెట్టేస్తుందమ్మా. అమ్మా, అందరి ఆడపిల్లల్లా నువ్వు పెళ్లి చేసుకుని కాపురం చేసి పిల్లల్ని కని సంతోషంగా ఉండాలనేనమ్మా నేను ఆశపడ్డాను. అందుకేనమ్మా ఇంతకాలం నీతో పాటు తోడు దొంగనై నేను మౌనంగా ఉన్నాను. ఏమ్మా, ఇన్నేళ్లుగా నువ్వు దేనికోసం వెతుకుతున్నావో అది నీకు దక్కిందా? నీ కోరిక నెరవేరిందా? ఉన్నారా లేరా? ఉంటే ఎక్కడున్నారో నీకు తెలుసా? తెలుసుకునే వీలు చిక్కిందా? వస్తారా? నీకు జీవితాన్ని ఇస్తారా? అమ్మా, అమ్మాజీ ప్రశాంతంగా కన్ను మూస్తారా? మీనాక్షి అడిగే ప్రశ్నకి సమాధానం దొరుకుతుందా అమ్మా?
నేను అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నావు కదూ? అమ్మా, మనసులో ఉన్నది మరొకరికి చెప్పుకోవడం కోసమే మనిషికి దేవుడు మాట్లాడే శక్తినిచ్చాడు. కానీ నీకు మనసునివ్వడమే మర్చిపోయాడేమోనని నాకు సందేహంగా ఉంది. నా మనసులో ఉన్నది చెప్పేయబోతున్నానమ్మా. నేనింతకు మించి ఈ రహస్యాన్ని దాచిపెట్టలేను. నువ్వు ఎన్నటికీ చెప్పేలా లేవు. నోటిని మనసును బంధించి తాళం వేసుకున్నావు. అందువల్లేనమ్మా నాకు మరో మార్గం ఏదీ కనిపించక నా మనసులోనిది బట్టబయలు చేయబోతున్నానమ్మా. అమ్మా! ఏంటమ్మా ఇది? నాకెందుకమ్మా దండం పెడతా? అమ్మా, ఇంకా ఎంతకాలం ఇలా నీ మనసులో ఉన్న విషయాన్ని చెప్పకుండా దాచిపెడతావు? అమ్మా, కుటుంబం కష్టాల్లో ఉందమ్మా. నువ్వు నీ కూతురు ఆయన దగ్గరకు వెళ్ళిపోయారంటే నేను అమ్మాజీ ప్రశాంతంగా చచ్చిపోతావమ్మా. ప్రశాంతంగా చచ్చిపోతావు. ఆ